హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్ కుమార్. ఈ ఛానల్ ద్వారా మనం వీడియోస్ ఏ విధంగా ఎడిట్ చేయాలి, టైటిల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేటువంటి కొన్ని వీడియోలు మనం తెలుసుకోబోతున్నాం. దీంట్లో ముఖ్యంగా యూట్యూబ్ క్రియేటర్స్కి చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్క్రీన్ని రికార్డ్ చేయడం. సో స్క్రీన్ని రికార్డ్ చేయడం ఎలా అనేటువంటి విషయం చాలామందికి తెలీదు, చాలామందికి తెలుసు. అయితే ఈ వీడియో నేను పర్టిక్యులర్గా యూట్యూబ్ వీడియో క్రియేటర్స్ కోసం నేను చేస్తున్నాను. సో నేను కూడా ఈ మధ్యనే ఛానల్ని స్టార్ట్ చేశాను. సో నాకు స్క్రీన్ రికార్డ్ చేయడం అనేటువంటి విషయం ఈ మధ్యనే తెలిసింది. సో నేను ఏ విధంగా స్క్రీన్ రికార్డ్ చేస్తాను, ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను అనేటువంటి విషయాలు ఈ వీడియోలో నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మీ స్క్రీన్ని, కంప్యూటర్ స్క్రీన్ని ఏ విధంగా రికార్డ్ చేయాలి అనేటువంటి విషయాన్ని నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. మనకి స్క్రీన్ రికార్డ్ చేయడం కోసం మనకి OBS అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్. ఇది ఫైర్ ఫాక్స్లోకి ఎంటర్ అవ్వండి. ఫైర్ ఫాక్స్లోకి వెళ్ళిన తర్వాత OBS అని టైప్ చేయండి. OBS అని టైప్ చేయగానే చూడండి, ఫస్ట్లోనే ఓపెన్ బ్రాడ్కాస్టర్ సాఫ్ట్వేర్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఒక డైలాగ్ బాక్స్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని చూడండి ఇక్కడ. సో యూ కెన్ డౌన్లోడ్. ఒకవేళ మనకి ఏదైనా అవకాశం ఉంటే కనుక వీ కెన్ కాంట్రిబ్యూట్, అంతేగాని మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు దీన్ని యూజ్ చేసుకోవడం కోసం. ఇక్కడ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, విండోస్ అండ్ మ్యాక్ OS 10.13+ అండ్ లినక్స్. సో మనకి ఇవన్నీ అవసరం లేదు, మనకు అవసరమైనటువంటిది మీకు అవసరమైనటువంటి. ఒకవేళ మీది మ్యాక్ అయితే మ్యాక్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అంటే యాపిల్ కంప్యూటర్స్ మ్యాక్ సాఫ్ట్వేర్తో నడుస్తాయి. సో మీది PC అయితే కనుక విండోస్ని క్లిక్ చేసుకోండి. ఆ విండోస్ బటన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. చూడండి, సేవ్ ఫైల్ అని 72 MB ఉన్నటువంటి ఫైల్ ఇది. సో దాన్ని సేవ్ చేసుకున్న తర్వాత, నేను సేవ్ చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నా కంప్యూటర్లో ఇన్స్టాల్ అయి ఉంది. దాన్ని మీరు సేవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సాఫ్ట్వేర్ మనకి ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సేవ్ ఫైల్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్లో అది సేవ్ అవుతుంది. తర్వాత దాన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే కనుక సాఫ్ట్వేర్ మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. సో ప్రస్తుతానికి నేను దీన్ని డౌన్లోడ్ చేయట్లేదు. సో వెనక్కి వస్తే ఒకసారి దాని కింద చూడండి, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఫర్ వీడియో రికార్డింగ్ అండ్ లైవ్ స్ట్రీమింగ్. సో చాలా మనకి ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. సో ఏ విధమైనటువంటి మనీ కానీ సబ్స్క్రిప్షన్ కానీ మనం దీనికి పే చేయక్కర్లేదు. ఫ్రీగా మన స్క్రీన్ని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను క్లోజ్ చేస్తున్నాను దీన్ని. ఇది క్లోజ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ చూడండి, సో ఈ విధంగా మనకి OBS ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం OBSని మనం ఒకసారి క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉంటుంది, లేదంటే డెస్క్టాప్ మనకి లింక్ కూడా ఏర్పాటు అవుతుంది కనుక ఆ లింక్ని క్లిక్ చేసినా సరిపోతుంది. సో ఇక్కడ మనకి OBS స్టూడియో అనేది ఉంది. సో దాన్ని మనం క్లిక్ చేసామనుకుంటే కనుక, సో ఇక్కడ ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకి ఒక విండో లోపల విండో చూడండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది ఇది. సో ఇక్కడ నేను బేసిక్స్ మాత్రం చెప్తాను. తర్వాత కొన్ని విషయాలు ఏ విధంగా దీని ద్వారా వెబ్ క్యామ్ని, స్క్రీన్ని కూడా ఒకేసారి రికార్డ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక పక్కన రికార్డ్ అవుతారు, అదేవిధంగా మీరు ఒక పక్కన రికార్డ్ అవుతారు, అదేవిధంగా స్క్రీన్ కూడా రికార్డ్ అవుతుంది. సో ఆ విషయం గురించి చెప్పే ముందు బేసిక్ థింగ్స్ మాత్రం నేను చెప్తాను ఈ వీడియోలో. సో మనకి ఇక్కడ చూడండి, ఇటువైపు రైట్ కార్నర్లో కంట్రోల్స్, స్టార్ట్ స్ట్రీమింగ్, స్టాప్ రికార్డింగ్, అక్కడ స్టార్ట్ అని ఉంటుంది. నేను స్క్రీన్ని రికార్డ్ చేస్తున్నాను కనుక స్టాప్ రికార్డింగ్ అని ఉంది. సో స్టార్ట్ వర్చువల్ కెమెరా, స్టూడియో మోడ్, సెట్టింగ్స్, ఎగ్జిట్. సో ఇవన్నీ కూడా నేను మీకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే వాటిని నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. కానీ సో ఇఫ్ యూ విష్ టు రికార్డ్, ఇక్కడ అది స్టార్ట్ రికార్డింగ్ అనేటువంటి బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే అప్పటి నుంచే స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో మనకి ఎలా తెలుస్తుంది చూడండి, ఇక్కడ దాని కింద ఆప్షన్స్ కింద చూడండి, రెడ్ దగ్గర 4:39 ఇక్కడ రన్ అవుతుంది చూడండి, 4:42 అంతసేపటి నుంచి అది రికార్డ్ అవుతుంది అనమాట. సో రికార్డ్ అవుతుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో దానికంటే ముందు కొన్ని ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ మనం మీకు ఇలా ఓపెన్ అవ్వగానే మీకు స్క్రీన్ రికార్డ్ అయిపోదు, స్టార్టింగ్ ఈ విధంగా అయితే ఉండదు. నేను ఒక్కొక్క విషయాన్ని మీకు చెప్తాను.
ఫస్ట్ ఇక్కడ చూడండి డిస్ప్లే క్యాప్చర్ అని ఉంది. డిస్ప్లే క్యాప్చర్ అనేటువంటి దాన్ని మనం యాడ్ చేసుకోవాలి. దాన్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ప్లస్ బటన్ ఉంది కదండి, ప్లస్ బటన్ యాడ్ చేస్తే ఇక్కడ చూడండి డిస్ప్లే క్యాప్చర్ అని ఉంది. దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఈ విధంగా డిస్ప్లే క్యాప్చర్ అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఆడియో అవుట్పుట్ క్యాప్చర్ అంటే ఆడియో బయటకు వచ్చేటువంటి దాన్ని రికార్డ్ అవుతుంది. ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ మనం ఏదైనా మైక్రోఫోన్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ మైక్రోఫోన్ ద్వారా రికార్డ్ అయినటువంటిది కూడా ఆటోమేటిక్గా మైక్రోఫోన్ నుంచి వచ్చేటువంటి ఆడియో అంతా కూడా ఈ యొక్క ఓబిఎస్ స్క్రీన్ రికార్డింగ్లో రికార్డ్ అయిపోతుంది. అదేవిధంగా ఆడియో అవుట్పుట్ క్యాప్చర్ ఏంటంటే విండోస్లో ఏదైనా ఒక వీడియో ప్లే అవుతుంది మనకి, ఆ వీడియోకి సంబంధించినటువంటి మ్యూజిక్ కానీ దాని నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ బయటికి వస్తూ ఉంటాయి కదా, అవి ఆటోమేటిక్గా రికార్డ్ అవుతాయి. అది ఆడియో అవుట్పుట్ క్యాప్చర్. సో ఇప్పుడు డిస్ప్లేని ఏ విధంగా రికార్డ్ చేయాలో మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే నేను వెబ్ క్యామ్ ద్వారా కూడా నేను రికార్డ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఈ విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి యాడ్ బటన్ని అంటే ప్లస్ బటన్ని నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి వీడియో క్యాప్చర్ డివైస్ అని ఉంది. సో ఆ వీడియో క్యాప్చర్ డివైస్ని క్లిక్ చేసుకుని క్రియేట్ న్యూ అని క్లిక్ చేసి ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. చూడండి ఆటోమేటిక్గానే మీ యొక్క ల్యాప్టాప్కి వెబ్ క్యామ్ ఉంటే కనుక ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది. నేను కనిపిస్తున్నాను చూడండి, ఇక్కడ రికార్డ్ చేస్తున్నప్పుడు నేను పక్కనే కనిపిస్తున్నాను. సో ఇక్కడ ఈ కెమెరాని అడుగుతుంది. ఒకవేళ ఎక్స్టర్నల్ కెమెరాస్ కావాల్స్తే మనం దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్కి ఉన్నటువంటి వెబ్ క్యామ్కి బదులు మనం మంచి క్వాలిటీ కావాలనుకుంటే కనుక దాన్ని మనం కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. ప్రస్తుతానికి దీని విషయం మనం చూద్దాం. సో ఇక్కడ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా ఆటోలోనే ఉన్నాయి. ఇంక నేను వాటిని ఏమీ మార్చట్లేదు. మీకు ఒకవేళ ఆప్షన్స్ అవసరం అనుకుంటే కనుక మీరు మార్చుకోవచ్చు. సో దీన్ని మనం ఓకే చెప్పామనుకోండి, ఇట్స్ ఆల్రెడీ స్టార్టింగ్. ఇది స్క్రీన్ రికార్డింగ్తో పాటు మిమ్మల్ని కూడా రికార్డ్ చేస్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు ఇక్కడ వద్దు. దాన్ని ఏం చేసుకుంటారంటే దీన్ని ప్రెస్ చేయగానే మూవ్ టూల్ కనిపిస్తుంది. దాన్ని ఎక్కడ కావాల్సి అక్కడ మనం పెట్టుకోవచ్చు. సో ఈ బ్లూ బార్డర్ అంతా కూడా మన స్క్రీన్ అనమాట. ఈ బ్లూ బార్డర్ అంతా కూడా మన స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో ఈ కార్నర్లో మనం కనిపిస్తాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సో నేను ఒక్కడిని కనిపిస్తే చాలు, ఇదంతా అవసరం లేదు. అప్పుడు ఏం చేయొచ్చు, ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటే చిన్నది అవుతుంది, రీసైజ్ అవుతుంది. సో ఈ విధంగా కాదు, నేను కనిపిస్తే చాలు, ఈ యొక్క ఎక్స్ట్రా అంతా ఇటువైపు స్పేస్ కూడా నాకు అవసరం లేదు చిన్నది అవ్వాలనుకుంటే కనుక ఆల్ట్ బటన్ని పట్టుకుని చూడండి, ఇక్కడ యారో మార్క్ వచ్చింది, దాన్ని పట్టుకుంటే అది గ్రీన్ లైన్లో మారుతుంది. సో ఈ విధంగా మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆల్ట్ని పట్టుకుంటే మనం ఈ విధంగా ఇది కట్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఆల్ట్ని పట్టుకుంటే ఈ విధంగా తగ్గిపోతుంది. సో ఈ విధంగా మన యొక్క ఎంత అవసరమో అంత విషయాన్ని మనం తీసుకోవచ్చు. తర్వాత మీరు నార్మల్గా దీన్ని క్లిక్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకుని వచ్చి మీరు ఎక్కడ కావాలితే దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఎక్కడైతే ఎక్కడ మీకు స్క్రీన్కి అడ్డు లేకుండా ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు దీన్ని పెట్టుకోవచ్చు. సో ఇంత ఈజీగా మీరు స్క్రీన్ని రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీ సాఫ్ట్వేర్తో. సో ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో స్క్రీన్ని ఎలా రికార్డ్ చేయాలనేటువంటి విషయాన్ని నేను అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.